నేను జయంతి వల్లూపల్లి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తున్నారు కదా, ఈ సెట్టింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ విజయవాడ మహానగరం కదా, ఇక్కడ ఈ షాపర్ స్టాప్ దగ్గర చక్కటి సంక్రాంతి సెట్ వేశారండి. ఎంత బాగుందో. మన సంక్రాంతికి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చక్కగా బొమ్మల రూపంలో చూపిస్తున్నారు అన్నమాట. ముందు ఎడ్ల బండి పెట్టారు. అంటే పూర్వకాలం వడ్లు ధాన్యం అంతా కూడా ఈ పంటలు పండి రైతులు ఆ ఎడ్ల బండిలో ధాన్యం ఇంటికి తీసుకొస్తారని ఎడ్ల బండి పెట్టారు. తర్వాత ఇంకా పొంగలి, ఆ పొంగలి ఎంత బాగా పెట్టారండి అసలు. అటు చూపించమ్మా. పొంగలి కుండ అసలు అంటే ఆ పండక్కి ఖచ్చితంగా కొత్త బియ్యంతో పొంగలు వండుకుంటారనమాట. చాలా బాగా చేశారు ఆ సెట్టింగ్. కిందేమో మంట అనమాట, కట్టెలు పోయి పెట్టి దాని మీద పాలు పొంగిచ్చినట్టుగా చాలా బాగుంది అది. నెక్స్ట్ పైన ఎంట్రన్స్ లో చూసారా కోళ్ళ పందాలు. అసలు సంక్రాంతి అంటేనే కోళ్ళ పందాలు అండి. చాలా ఇంట్రెస్ట్ అందరికి కోళ్ళ పందాలకి. ఊళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ కోళ్ళ పందాలు చూడడానికి. అదేమి చిత్రం అండి, 2 కోళ్ళు పోట్లాడుకుంటుంటే ఎంత ఆనందంగా చూస్తారో జనం అంతా. దాని కోళ్ళ పందాలు ముఖ్యం. కోళ్ళ పందాలు అంటే అందరికి ఏంటో ఎంత ఇంట్రెస్ట్ చెప్పలేము. ఆ 2 పుంజులు ఎంత ఘోరంగా కచ్చి పెట్టినట్టు పోట్లాడుకుంటూ ఉంటాయి. అది చూసి జనం ఆనందిస్తూ ఉంటారు వాటిని. మరి దాని మీద పందాలు కాస్తుంటారు. అది పెద్ద బిజినెస్ అయిపోయింది. గవర్నమెంట్ ఒప్పుకోకపోయినా ఎలాగైనా సరే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి ఇంకా ముఖ్యమైనదండి హరిదాసులు. హరిదాసులు మనకు సిటీలో ఎక్కువ కనిపించిన పల్లెటూళ్ళలోనే కనిపిస్తారు. మరి ఇప్పుడు అది ఇక్కడ ఒక మోడల్ లాగా పెట్టారు అనమాట. వాళ్ళు తల మీద ఒక కుండ పెట్టుకొని వస్తారనమాట. పెట్టారు ఇక్కడ. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెడలో దండేసుకుని చేతులు పూలు కట్టుకుని హరిలో రంగ హరి అని పాటలు పాడుకుంటూ వస్తారు. రాగానే మనం ఏంటంటే మన ఇంట్లోంచి కొంత బియ్యం అంటే కొంత ధాన్యం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టుకున్న గిన్నెలో పోయాలి. అప్పుడు వాళ్ళు హరిలో రంగ హరి అని పాడుకుంటూ వచ్చి కృష్ణార్పణ అని అంటారన్నమాట. మరి అట్లాగే ఇక్కడ గోవుని కూడా పెట్టారు. గో పూజ కూడా చేస్తారు ఈ సంక్రాంతి సమయంలో. మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే పూలతో అలంకరణ. ఎక్కడెక్కడ కూడా బంతి పూలతోటి అలంకరణ చేస్తారు. మరి ఇంటిని పరిశుభ్రం చేసుకుని ఇంటి చుట్టూత పువ్వులతో అలంకరణ చేసుకుంటారు. సంక్రాంతి పండక్కి చిన్నప్పుడు మా డాన్స్ మాస్టర్ ఒక సంక్రాంతి పాటకి మాతో పల్లెటూరు వాతావరణంతో పల్లె పడుచులతోటి కలిపి ఒక పాట దాంతో డాన్స్ చేయించేవారు. నాకు కొంచెం గుర్తుంది, అది పాడతాను. సంక్రాంతి శుభోదయ వేళ హేమంతరమా జీవన హేళ, సంక్రాంతి శుభోదయ వేళ హేమంతరమా జీవన హేళ, సంక్రాంతి శుభోదయ వేళ. శనగ పువ్వు చిన్నది పచ్చని పైటను సవరించెను, శనగ పువ్వు చిన్నది పచ్చని పైటను సవరించెను, చేమంతి పూవంతి గుండె నిండుగా నవ్వెను, చేమంతి పూవంతి గుండె నిండుగా నవ్వెను, సంక్రాంతి శుభోదయ వేళ హేమంతరమ జీవన హేళ, సంక్రాంతి శుభోదయ వేళ అని డాన్స్ ఈ సంక్రాంతికి ఉన్న ఇవన్నిటి కూడా గుర్తుగా వచ్చేటట్టు మా అందరితో కలిపి డాన్స్ చేయించి మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్లారు. అక్కడ ఢిల్లీలో మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేటట్టు ఈ పాట కట్టి దానికి డాన్స్ తయారు చేసి మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఢిల్లీలో నాట్యం చేయించారు. చాలా సంతోషపడ్డారు. అక్కడ ఈ పాటకి చాలా పేరు వచ్చింది. మన పాటకి నేషనల్ లెవెల్లో మన సంక్రాంతిని అక్కడ చూపించి వచ్చావు ఆ రోజు. అది ఇప్పటికీ నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఇది